హాయ్ అండి, నేను మిసెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ లాగనమాట. మార్నింగ్ లేచామండి. 6:30కి లేచాము. ఈరోజు అయితే సాయి నాకన్నా ముందు లేచిపోయింది. నాకన్నా ముందు లేచి ఇల్లు తుడిచేసి అంట్లో అయితే బయట వేసుకుంది అనమాట. నేను ఇలాగ ఫ్రెష్ అయ్యి వచ్చి టీ అయితే పెట్టానండి. ఇంకా టీ పెట్టిన తర్వాత దగ్గర నుంచి మా దినచర్య అయితే మీకు అయితే చూపిస్తాను ఇంకా అనమాట. ఇంకా ఈరోజు అయితే సండే బ్లాగ్ అనమాట. ఈరోజు ఏం చేస్తాను ఏంటనింది. ఇంకా మార్నింగ్ వచ్చి సూర్యభగవానుడు అయితే మా ఇంట్లోకి ఎలా వస్తున్నాడో చూడండి. ఇంకా అలా డైరెక్ట్ అయితే మా ఇంట్లోకి అయితే సూర్యభగవానుడు అయితే డైరెక్ట్ వస్తున్నాడు అనమాట. కట్టెన్ అయితే ఇంకా పక్కగా తీసేస్తాను. ఇంకా డైరెక్ట్గా ఎండ అయితే ఇలాగే లోపలికంటే వస్తుంది అనమాట. ఇంకా తూర్పు గుమ్మాలు అంటారు కదా చాలామంది. ఎందుకో తెలుసా, తూర్పు గుమ్మాలు ఇంటికే పెట్టుకుంటారనమాట. సూర్యుడు మన ఇంట్లో గంట వస్తే కనుక అది చాలా మంచిది అంటారు. దాని గురించి అదే తూర్పు గుమ్మాలు పెట్టుకోవాలి అని అంటారనమాట. ఇలా డైరెక్ట్ సూర్యుడు రావడం కూడా మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఏ దేవుడు కోమును పిలిచిన వెంటనే రాడు, అలా సూర్యభగవానుడు ఒక్కడే వస్తాడు పిలిచిన వెంటనే. ఇంకా మార్నింగ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబర్ అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను రాంగ్ టైమింగ్లో అయితే వీడియోలు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటే ఈ మధ్యలో వ్యూస్ అయితే చాలా ఒక 3 వీడియోల నుంచి అయితే అసలు వ్యూస్ లేవండి. 50 కిందే ఉన్నాయి, 50 పై లేవన్నమాట. ఇంకా మార్నింగ్ నేను ఏం చేస్తున్నానంటే 8 లోపు అయితే చేసేయమన్నారు అప్లోడ్ అయితే. దాని గురించి అయితే ఎవరి మాట వినకూడదు ఈ రోజుల్లో, మన మాట మనమే వినాలన్నమాట. దాని గురించి అయితే తొందరగా చేసేయడం వల్ల పొద్దున్నే కూడా మంది పనులు చేసుకుంటారు, మా ఫోన్ ఎట్టు కూర్చుంటారు మన వీడియో చూడటానికి. నేను 11 గంటలకు చేసిన టైంలో అయితే చాలా బాగా వెళ్ళినాయి అన్నమాట. ఇంకా 11 గంటలకే వీడియో అనేది పోస్ట్ అయితే చేస్తానండి. ఇంకొచ్చి మార్నింగ్ అరటి తోటలో అయితే అరటి గెలలు అయితే చాలా బాగా ముగ్గుతున్నాయి అన్నమాట. మన ఎదురుగా ఉన్న గెల అయితే చాలా బాగా ముగ్గిందండి. పెద్దనాన్నగారిని అయితే గెల అమ్ముతారేమో అడుగుదాం అనుకుంటున్నాను అనమాట. అడిగిన కాంచి మళ్ళీ ఏమనుకుంటారా అనేసి చూస్తూ ఉన్నాను. చూడండి, మీకు గెల అయితే ఎంత బాగా ముగ్గిందో చూపిస్తాను. బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి అరటిగెలలు అయితేని. ఇంకొక గెల అయితే సాయంత్రం అడుగుతానండి, ఇస్తారేమో. అంటే తోట అంతా కూడా ఒకళ్ళకి ఇచ్చేసాము, కొట్టుకుని వెళ్ళిపోమని అని అన్నారు పెద్దనాన్న గారు అని తెలిసింది. దాని గురించి అయితే నేను ఇప్పటివరకు ఒక గెల కూడా అడగలేదు. సరే కదా, గెల నుంచి చాలా ముద్దు వస్తుంది అనమాట, చాలా బాగా పండుతుంది అనమాట. చెట్టుని పండిన కాయలు అయితే మనకి మంచి టేస్ట్గా ఉంటాయండి. ఈ మధ్య చక్కెరకెళ్ళి చాలా మట్టుకు చప్పగానే ఎడుతుంది, ఎందుకంటే మందు కొట్టేసిన కాయలు కాబట్టి. ఇది మన తోటలో దగ్గర నుండి పండింది కదా, చాలా అందంగా ఉండింది. అలాగే బాగుంటుంది అనేసి నేనైతే ఒక గెలవ తడుగుదాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చి పాప అయితే ఇవాళ చెట్లు పువ్వులు అయితే కొయ్యలేదండి. ఏం చేతను కొయ్యలేదా? మీరు చెట్లు పూలు కనపడుతున్నాయి కదా, మందారం పూలు. ఏం చేతను కొయ్యలేదో, పూలు అయితే కొయ్యలేదన్నమాట. దేవుడు దండం పెట్టి వాళ్ళకి శ్రీరామ్ ఇంకా అదే ఇంకా దండం అయితే పెట్టుకుని ఉండదు, అందుకని పూలు అయితే కొయ్యలేదనమాట. పక్క దొడ్లో అయితే పెద్దమ్మ అయితే కోసుకుంటుంది కదా ఆ దొడ్లో. మా దొడ్లో ఇంకా కొయ్యలేదు. ఇంకా అలా చెట్టు నుండి ఎక్కువగా ఉన్న దిష్టే తగులుతుంది చెట్టుకి. ఇంకా దాని గురించి అయితే నేనన్నా కోసేస్తాను, ఇలాగ స్నానం చేస్తాను కాబట్టి. సాయిత తొడియాలి అట్టేస్తాడు, అన్నీ అట్టేస్తాడు. అదే పోతున్నాడు అక్కడి నుంచి బిల్లు దాచుకుని మరి మందేసాక పోతున్నాయి. ఈ చెట్టు నుండి ఉన్న దిష్టి తగ్గదు అన్నీ విరుస్తుందా?
ఉం? ఇలా పెట్టు. మల్లెపూలు ఒక గులాబీ కూడా పూసింది అన్నమాట ఇవాళ. మల్లెపూలు కట్ట కొయ్యి సీనమ్మ అంత అయిన ఎక్కడ ఉంటుంది. రైస్ ఉడికిపోయిందండి. రైస్ అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే చేయాలి సాయి మట్టుకి. ఇంక ఈరోజు సండే కదా, మేము ఏదో ఒకటి వండుకుంటాం అనమాట. కొంచెం ఫ్రైడ్ రైస్ చేసేమనింది. ఇంక చట్నీ అయితే ఆడేసాను, తాలింపు అయితే వేయాలన్నమాట. ఇంకా పునుగులు అయితే వేస్తానన్నాను కదండి. కాటన్ ఆయిల్ అయితే తీసుకొచ్చాను, ఒక 1 లీటర్ ప్యాకెట్ అనమాట. ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకుంది. టమాటా లేదనమాట. కొంచెం బుడ్డీస్కి అయితే పిక్కలు నానబెట్టాను, బాదం పిక్కలు అయితే. సంజుబాబు అయితే లేచాడండి. ఆర్జిబార్ ఇంకా లేవలేదన్నమాట. టైం వచ్చి 8:15 అయింది. ఇప్పుడు లేచాడనమాట. లేచి మళ్ళీ ఇంకా కునుకుతున్నాడు అనమాట. దాని గురించి అయితే ఇంకా భుజం మీద చేసుకున్నాను. ఓ పక్క నుంచి అయితే సారీ ఆనియన్స్ అయితే ఎగుతున్నాయి ఫ్రైడ్ రైస్ చేయడానికి. ఇంకా సాయంత్రం వెళ్ళి స్నానం వచ్చి వీడు ఇంకో పావు గంట దాకా చంకగా దిగడం. ఇది కొట్టుగాడికి వెళ్ళి చూడండి, ఇవి కొనుక్కొచ్చాడు. కళ్ళు ఏవమ్మా, ఇది లేచాడు. ఇవాళ లేవగానే కొడు దగ్గర తీసుకెళ్ళి ఏదో కొనమన్నాడు. అక్కడికి వెళ్తాడు. అక్కడికి ఏం తెలియలేదు అనమాట, ఏం కొనుక్కోలో. ఈ అక్కకు 2 ఈడకు 2 కొనుక్కొచ్చాడు. 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు 4. ఆడ అక్కకు 2 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు అనమాట. తీసుకో. అక్క అయితే బట్టలు మంచి దమ్మున్నట్టు ఉతికేస్తుంది. ఆ సౌండ్లో ఎక్కువ పడతాయి అన్నమాట. ఇంకా ఇట్లనే సుజాత గారు అయితే పునుగులు అని చెప్పారనమాట. అంటే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపి వేసి అట్లా పునుగులు అని చెప్పారు. బజ్జీ అంటే ఓన్లీ మైదా పిండితో వేసేదే బజ్జీ అంట. సరే పునుగులో బజ్జీ ఏదో ఒకటి. టిఫిన్ అయితే అది. ఇంకా బుడ్డీస్ అందరూ ఆటలు అయితే మంచి భలే ఆడేస్తున్నారు. బుడ్డోళ్ళు క్రికెట్లు అవి అయితే పెట్టి కూర్చున్నారు. వీళ్ళు చూడండి ఏ తెల్లలు వేసినాయో అన్నీ కూడా బుడగలు వచ్చినాయి అనమాట. ప్రతి దానికి ఓ పిల్లెట్టి, ప్రతిదీ కూడా ఓ పిల్లెట్టింది. అంటే వెంటనే పక్కన పెట్టేయవలసింది. ఈలోగా సంజుబాబు వాళ్ళు వచ్చారు ఆడుకుంటాకి వెళ్ళి. ఆడేదో కళ్ళు కన్నాడు అన్నాను కదా, కళ్ళు అయితే చింపమన్నాడు అనమాట. ఒకటి చింపాను, ఒకటి ఇందాక ఒకటి చింపలేదు. ఆ ఒక్కదాని గురించి వెళ్ళిలోగా ఇవి అవుతే ఇలా బుడగలు అయితే పైకి లేచింది అనమాట. టిఫిన్ వేయడం అయితే పూర్తయిందండి. బజ్జీ అయితే ఇది వేసాను అనమాట. అంటే ఉత్తి కొంచెం మైదా పిండి వేసి ఇడ్లీ పిండితో వేసాను బజ్జీలు అనమాట. బజ్జీ తీసారు ఎలా వచ్చాయో. ఇప్పుడు ఇంకా టిఫిన్ చేయాలన్నమాట. దీంట్లో పోతే శనగపప్పు చట్నీ అయితే చేశాను.
చట్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తాలింపు కూడా వేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ సాయికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంక ఇదనమాట దానికి లంచ్కి, ఇది మా టిఫిన్కి అనమాట. ఇంకా మా బుడ్డీస్కి అయితే టిఫిన్ పెట్టేసి ఫ్రెష్ చేసేసి మర్చిపోయానండి. టీని అయితే మాడిపోయింది అనమాట. నీళ్ళు వేసి నానబెట్టాను. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా చారులోకి అండ్ కర్రీలోకి అనమాట. కిరణ్ వచ్చి ఒక 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చాడు. చింతపండు ఇచ్చుకున్నానండి మార్నింగ్ అయితేనే. 1/2 kg 50 రూపాయలు అనమాట. 2 ప్యాకెట్ల కింద 1/2 kg ప్యాక్ చేశాడు. ఈ తాతయ్య గారు అయితే సరే కదా అనేసి ఇంకా ఒకటి అయితే డబ్బా తీసాను అయిపోయింది అనేసి ఇంకా అడిగేసేద్దాం అనేసి ఒక డబ్బా ఉంచాను. ఒకటేమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇంకా పాలు కాసుకుంటున్నానండి. ఎందుకంటే టీ మళ్ళీ తాగుద్దేయట్లేదు. ఆ మరిగిపోయిన టీని చూస్తే కారం వచ్చిందనమాట. దాని గురించి బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోయిందండి. వాళ్ళ అమ్మ బయలుదేరిపోయింది. ఇంకా మటన్ అయితే ఇక తీసుకుని కడిగేసుకుని కుక్కర్లో అయితే వేసుకుంటాను. ఎక్కడ పెట్టారు మటన్? ఎక్కడ పెట్టిందా జా మీ అమ్మ? అర కేజీ తీసుకొచ్చాడండి. 1/2 kg 450 రూపాయలు అనమాట. 1/2 kg అయితే తీసుకొచ్చాడు. అయితే కుక్కర్లో అయితే వేసేసుకుంటాను. అంటే ఇవి పెద్ద పెద్ద ముక్కలు ఏం కొట్టండి, చిన్న చిన్న ముక్కలే కొట్టాడనమాట. 2 సార్లు కడిగేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను. కొంచెం అల్లం వేసుకుని కర్రీ అయితే పొయ్యి మీద వేసుకున్నానండి. మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ అయితే కర్రీ ప్రాసెస్ అంతా చూపించలేదన్నమాట. కారం మంచిదవుతేనే కూర అనేది చూడబుద్ధి అవుతుంది. చూసారా కొత్త కారం ఎంత బాగుండిందో కలర్ఫుల్గా. కర్రీ అయితేనే మటన్ కర్రీ అనమాట. టమాటా మటన్ కర్రీ అనమాట. గిన్నె మీద అయితే చారు అయితే పెట్టేశానండి. చారు అయితే మరుగుతుంది. ఇంకా అన్నీ వేసేసాను. ఇంకా మరుగు పెట్టిన తర్వాత దింపేసుకుంటాను. ఇంకా తాలింపు అయితే వేయను, దీన్ని మరుగుచారు అంటారు అనమాట. ఇంకా రైస్ అయితే కడుగు పెట్టాలి. ఇంక ఇల్లు ఒకసారి తుడిచేసి ఈ వంటలు అయితే ఉన్నాయండి. వంటలు అయితే క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. కొన్ని బట్టలు అవుతున్నాయి, మిషన్లో వేయాలి. టైం వచ్చి 10:30 అయ్యింది ఇప్పటికి. ఇంకా 10:30 అయితే 10:30కి కూడా నాకు ఇంకా పని అవ్వలేదు. ఉల్లిపాయలు చూసారా 4 kg 100 రూపాయలు అనమాట. చాలా బాగున్నాయండి. కొడి దగ్గర అయితే కేజీ 45 రూపాయలు తీసుకుంటున్నారు. సంతలో 40 రూపాయలు తీసుకుంటున్నారు. సరే కదా బాగున్నాయి కదా అనేసి ఒక 4 kg ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను అనమాట. ఇది చూసారా దీన్ని లంక దోసకాయ అంటారండి. ఇంకా ఏమో లంక దోసకాయ అంటే ఇది ఒక ప్రత్యేకమైన పంట అనమాట. ఇన్నాళ్ళు అయితే మాకు లంకల్లో కాసి ఎందుకని లంక దోసకాయ ఇవ్వరు. నాన్నగారు అయితే ఇది ఎక్కువ తెచ్చివ్వరండి. ఇది పండిపోయిన తర్వాత మంచి సువాసన వస్తుందన్నమాట. అప్పుడైతే పండింది అనేసి దీని టేస్ట్ అనమాట. దోసకాయల్లోనే పెద్ద సైజు దోసకాయ అనుకుంటా, కానీ తింటారండి. కూరలో కట్ట అయితే వాటర్ అనమాట. నాన్నగారు అయితే ఇదివరకు అయితే బాగాను మామూలుగా అయితే తెచ్చివ్వరు. అవి కోసుకొని తినడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అదే తర్వాత అయితే జాంకాయలు అయితే వచ్చాయి. జాంకాయలు కూడా ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా జాంకాయలు లంక దోసకాయ ఈరోజు అయితే బుడ్డీస్కి అయితే కొన్నవి. ఇంకా జాంకాయలు అయితే 50 రూపాయలకి 10 కాయలు అయితే ఇచ్చాడు. సంజుబాబు అయితే అతని దగ్గరికి వచ్చాడు అనేసి ఒక కాయ అయితే సంజుబాబుని అయితే తినమని ఇచ్చాడు అనమాట. ఇదేంటి వ్లాగ్ అయితే. మా వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. వీడియో ఎలా చేసామో కామెంట్ అయితే పెట్టండి. చెప్పాను ఒకసారి అయితే లాంగ్ వీడియో షార్ట్ వీడియోలో పడుతుందని సలహా అయితే పడింది అనమాట. ఇవి 10 జాంకాయలు 50 రూపాయలకి అయితే ఇచ్చుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.